ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాము. ప్రభుత్వ పాఠశాల గురించి ప్రత్యేక కథనం మీ ముందుకు తీసుకువచ్చాము. విద్యార్థుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గుముఖం పడుతున్నప్పుడు కారణాలు గుర్తించి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థపై ఉంది. 20 మంది నుంచి 3 మంది పిల్లలకు అక్కడి నుంచి ఒక విద్యార్థికి సంఖ్య పడిపోయే వరకు పరిస్థితిని ముందుగానే గుర్తించారా? గుర్తిస్తే ఏ చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్న. ఈ కేసులో పిల్లల సంఖ్య తగ్గడానికి కుటుంబాల ఉపాధి కోసం వలస వెళ్ళడం ఒక కారణంగా సమాచారం ఉంది. కాబట్టి మొత్తం బాధ్యతను కేవలం విద్యాశాఖపైనే వేయలేం. తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకుంటున్నారు? ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత, సౌకర్యాలు, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాల ప్రభావం ఉందా పరిశీలించాలి. ఒక విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు పని మనిషిని, వంట మనిషిని, మధ్యాహ్న భోజనం, విద్యుత్తు, నీరు, నిర్వహణ తదితర ఖర్చులు జరుగుతున్నందున ప్రభుత్వం ఈ పాఠశాలపై వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తోంది? ఆ ఖర్చును విద్యార్థుల సంఖ్య పెంచడానికి లేదా ఎలా ఉపయోగించారు అనేది చాలా సరైన ప్రశ్న. 2026 జూలై 14న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే చదువుతున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు, ఒక పని మనిషి, ఒక మధ్యాహ్న భోజన వంట మనిషి అంటే ఒక విద్యార్థి కోసం 3 సిబ్బంది సేవలు అందిస్తున్న పరిస్థితి. ఆ విద్యార్థి 2వ తరగతి తెలుగు మీడియంలో చదువుతున్నాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే పాఠశాలలో ఎప్పటి నుంచో ఒక్క విద్యార్థి లేడు. సుమారు 5 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో దాదాపు 20 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంలో 3 విద్యార్థులు ఉన్నారు. వారిలో 2 విద్యార్థులు కుటుంబాలు ఉపాధి కోసం వలస వెళ్లడంతో ఆ 2 పిల్లలు కూడా వారితో వెళ్ళిపోయారు. చివరికి విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థి మాత్రమే మిగిలాడు. ఒక విద్యార్థి, కానీ ప్రశ్నలు మాత్రం ఎన్నో. 20 మంది నుంచి ఒక విద్యార్థి వరకు. ఇది ఒక రోజులో జరిగిన మార్పు కాదు. 20 మంది నుంచి 10 మంది, 10 మంది నుంచి 5, 5 నుంచి 3, 3 నుంచి ఒక విద్యార్థి వరకు ప్రస్తుతం ఉన్న సంఖ్య. అయితే విద్యార్థుల సంఖ్య ఇంతగా తగ్గుతున్న విషయం ప్రభుత్వానికి తెలియదా? స్థానిక అధికారులకు తెలియదా? ప్రతి విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదు అవుతుంది కదా, మరి ఎందుకు వారు దీన్ని గమనించలేకపోయారు? అయితే 20 మంది నుంచి ఒక విద్యార్థి వరకు పరిస్థితి చేరేలోపు వీరు ఏం చేశారు? ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యం ఏర్పడింది? అధికారులు ఏం గమనించారు? విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారా లేదా? తల్లిదండ్రులతో మాట్లాడారా? గ్రామ ప్రజలతో మాట్లాడారా? కుటుంబాలు ఎందుకు వలస వెళ్తున్నాయో తెలుసుకున్నారా? ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల నమ్మకం ఎందుకు తగ్గుతోందో తెలుసుకున్నారా? లేక విద్యార్థులు తగ్గుతూనే ఉన్నారు, పాఠశాల నడుస్తూనే ఉంది, చివరికి ఒక్క విద్యార్థి మిగిలే వరకు వ్యవస్థ అలాగే కొనసాగిందా? ఇదే ఏది నిజం ప్రభుత్వాన్ని అడుగుతున్న మొదటి ప్రశ్న. వార్త వచ్చింది, మరి ఆ తర్వాత ఏం జరిగింది? 2026 జూలై 14న ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. వార్త బయటకు రావడం ఒక విషయం, కానీ వార్త వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? ఏది నిజం ప్రభుత్వాన్ని అడుగుతున్న మొదటి ప్రశ్న. వార్త వచ్చింది, మరి ఆ తర్వాత ఏం జరిగింది? 2026 జూలై 14న ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. వార్తలు బయటకు రావడం ఒక విషయం, కానీ వార్త వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? అధికారులు ఏం చేశారు? ఆ పాఠశాలను పరిశీలించారా? విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో తెలుసుకున్నారా? ఆ గ్రామంలోని కుటుంబాల వలస సమస్యలపై దృష్టి పెట్టారా?
మళ్ళీ ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏమైనా కార్యాచరణ చేపట్టారా? లేక వార్త వచ్చింది, కొన్ని రోజులు చర్చ జరిగింది, తర్వాత అందరూ మర్చిపోయారా? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమస్య వార్తల్లోకి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తే సరిపోదు. సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఒక విద్యార్థి కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది? ఇది కూడా మనం తప్పకుండా అడగాల్సిన ప్రశ్న. ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు, ఒక పని మనిషి ఉన్నారు, మధ్యాహ్న భోజనం కోసం ఒక వంట మనిషి ఉన్నారు. అదే సమయంలో విద్యుత్తు, నీరు, విద్యా సామాగ్రి, మధ్యాహ్న భోజనం, పాఠశాల నిర్వహణ, ఇతర పరిపాలన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపినట్లు వచ్చిన సమాచారం ప్రకారం ఈ పాఠశాల నిర్వహణకు నెలకు సుమారు ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఆ మొత్తంలో ఉపాధ్యాయుడి జీతం ఎంత? పని మనిషి జీతం ఎంత? వంట మనిషి జీతం ఎంత? మధ్యాహ్న భోజనానికి ఎంత? విద్యుత్తు, నీరు నిర్వహణకు ఎంత? ఇతర ఖర్చులు ఎంత? ఇవన్నీ కలిపి ఒక విద్యార్థిపై ప్రభుత్వానికి వాస్తవంగా నెలకు ఎంత ఖర్చు అవుతోంది? ఈ లెక్క ప్రజలకు తెలియాలి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఒక విద్యార్థి కోసం ఇంత ఖర్చు అవుతోంది కాబట్టి పాఠశాలను మూసివేయాలి అని ఏది నిజం చెప్పడం లేదు. అది మన ఉద్దేశం కాదు. ఒక విద్యార్థి ఉన్న అతని విద్యా హక్కును కాపాడాల్సిందే. కానీ ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకొని మళ్ళీ పిల్లలను ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకురావడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఒక విద్యార్థి, 3 సిబ్బంది, మరి పాఠశాలకు వచ్చిన నిధుల సంగతి ఏంటి? ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. ప్రభుత్వ పాఠశాలకు వివిధ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు, గ్రాంట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలకు ఏ గ్రాంట్లు వచ్చాయి? ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ నిధులు వచ్చాయి? మొత్తం ఎంత వచ్చింది? ఏ ప్రయోజనం కోసం వచ్చింది? ఆ నిధులను వాస్తవంగా ఏ అవసరాలకు ఉపయోగించారు? పాఠశాల నిర్వహణకు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి సంబంధించిన బిల్లులు, వోచర్లు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న సమయంలో పాఠశాలకు వచ్చిన నిధుల వినియోగాన్ని అధికారులు పర్యవేక్షించారా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయి అని మేం చెప్పడం లేదు. ముందుగా రికార్డులు చూడాలి. నిధులు ఎంత వచ్చాయో తెలుసుకోవాలి. ఎక్కడ ఖర్చు అయ్యాయో తెలుసుకోవాలి. ఆ ఖర్చుకు ఆధారాలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. అప్పుడు నిజం ఏదైతే ఉందో అదే ప్రజల ముందుకు పెడతాం. ఎందుకంటే ప్రజాధనం ఎంత వచ్చిందో తెలుసుకోవడం మాత్రమే కాదు, అది ఎందుకు వచ్చింది, ఎక్కడ ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది, దాని ఫలితం ఏమిటి అన్నది కూడా ప్రజలకు తెలియాలి. ఇది ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణ చేయడానికి కాదు, ప్రజల డబ్బుకు ప్రజలకు లెక్క ఉండాలనే ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల అంటే ఎందుకు చులకన అయ్యింది? ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే గ్రామానికి గుండె లాంటిది. మన గ్రామాల్లో చదివిన ఎన్నో తరాల పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎదిగారు. అక్కడ చదివిన వాళ్ళు ఉద్యోగులయ్యారు, అక్కడ చదివిన వాళ్ళు అధికారులయ్యారు, అందులో చదివిన వాళ్ళే ఉపాధ్యాయులయ్యారు, వ్యాపారులయ్యారు, సమాజంలో మంచి స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు చూడకుండా ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు వెళ్తున్నారు? అసలు కారణం ఏంటి? విద్యా ప్రమాణాల, సౌకర్యాల, ఇంగ్లీష్ మీడియమా, పాఠశాల నిర్వహణలో లోపాల, ఉపాధ్యాయుల కొరతన? ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వమే తగినంత దృష్టి పెట్టలేకపోయిందా? ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల బలహీనపడితే నష్టపోయేది కేవలం ఒక పాఠశాల భవనం కాదు, నష్టపోయేది పేదవాడి పిల్లల భవిష్యత్తు. ప్రైవేటు పాఠశాలకు వెళ్ళగలిగిన వాడు వెళ్ళిపోతాడు, మరి పేదవాడి పిల్లల పరిస్థితి ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబం తన పిల్లల కోసం ప్రైవేట్ పాఠశాల ఎక్కడ ఉన్నా వెళ్ళగలుగుతారు. కానీ రోజు కూలీ చేసుకొని బతికే కుటుంబం ఏం చేయాలి?
ప్రభుత్వ పాఠశాలనే నమ్ముకున్న పేద కుటుంబం ఏం చేయాలి? వాడు ఎక్కడ చదవాలి? పేదవాడి పిల్లలు కాబట్టి అతని విద్యపై రాజీపడే హక్కు ఎవరికి లేదు. అతని కళ కూడా పెద్దదే. అతని భవిష్యత్తు కూడా ముఖ్యమే. అతని చదువు కూడా అంతే విలువైనది. అందుకే ప్రభుత్వ పాఠశాలలను బలంగా ఉంచడం అంటే కేవలం పాఠశాలను కాపాడడం కాదు, పేద పిల్లల కుటుంబాలకు సమానమైన అవకాశాలను కాపాడాలి. గత ప్రభుత్వం చేసిన, ప్రస్తుత ప్రభుత్వం చేసిన ప్రశ్న మాత్రం తప్పదు. ఇక్కడ మనం గత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ప్రశ్న కాదు, ఇది ప్రభుత్వ బాధ్యతకు సంబంధించిన ప్రశ్న. గతంలో తక్కువ మంది విద్యార్థులు ఉన్న కొన్ని ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం లేదా ఇతర పాఠశాలల్లో విలీనం చేయడం జరిగితే అప్పుడు ఈ నిర్ణయాలకు ప్రాతిపదిక ఏమిటి? విద్యార్థులకు సంఖ్య తక్కువగా ఉందనేదే కారణమా? అలా అయితే 10 మంది ఉన్న పాఠశాలలు, 20 మంది ఉన్న పాఠశాలలు కొన్ని చోట్ల ఎందుకు మూసివేయబడ్డాయి లేదా విలీనం చేయబడ్డాయి? ఒక విద్యార్థి మాత్రమే ఉన్న పాఠశాలను ఏ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు? లేదా నిబంధనలు మారాయా? మారితే ప్రజలకు ప్రభుత్వం ఆ మార్పును వివరించిందా? నిబంధనలు ఒకటే అయితే నిర్ణయాలు ఎందుకు వేరు? ఈ ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. పాఠశాలను మూసివేయడం పరిష్కారమా? ఇక్కడ మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ఒక పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోయారని వెంటనే పాఠశాలను మూసివేయడం పరిష్కారం కాదు. అదే సమయంలో ఒక విద్యార్థి మాత్రమే మిగిలిన ఏళ్ల తరబడి పరిస్థితిని అలాగే వదిలేయడం కూడా పరిష్కారం కాదు. అసలు పరిష్కారం ఏంటి? పిల్లలు ఎందుకు తగ్గుతున్నారో తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు వలస వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం ఎందుకు తగ్గుతుందో తెలుసుకోవాలి. పాఠశాలలో ఏ లోపాలున్నాయో తెలుసుకోవాలి. అవసరమైన చోట్ల సౌకర్యాలు పెంచాలి. విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి. తల్లిదండ్రులతో నమ్మకం పెంచాలి. పిల్లలు పాఠశాల నుండి వెళ్ళిపోయిన తర్వాత కాదు, వెళ్ళిపోతున్నారన్నప్పుడే ప్రభుత్వం మేల్కొనాలి. ఇదే ఏది నిజం యొక్క మొదటి ప్రశ్న. 20 మంది నుంచి ఒక విద్యార్థికి చేరుకున్న ఈ ప్రయాణం ఒక్క రోజులో జరిగినది కాదు. విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న ప్రతి దశలో ఎక్కడో ఒక చోట వ్యవస్థ స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క విద్యార్థి మనకు కనిపిస్తున్నాడు, కానీ ఆ ఒక్క విద్యార్థి వరకు చేరిన వ్యవస్థ ప్రయాణం మనకు కనిపించడం లేదు. ఆ ప్రయాణాన్ని వెలుగులోకి తేవడమే ఏది నిజం లక్ష్యం. ఒక విద్యార్థి ఉన్న పాఠశాలను చూసి ఎందుకు ఇంత ఖర్చు అని అడగడం సులభం, కానీ 20 మంది ఉన్న పాఠశాలల ఒక విద్యార్థి స్థాయికి ఎందుకు వచ్చింది అని అడగడమే అసలు ప్రశ్న. ప్రభుత్వాలు ఆలోచించాలి, అధికారులు స్పందించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే పాఠశాల ఖాళీ అయిన తర్వాత తలుపులు తెరవడం కంటే పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడే కారణాన్ని గుర్తించడం మంచిది. ఇది ఒక విద్యార్థి కథ కాదు, ఇది ఒక పాఠశాల కథ కాదు. ఇది మన ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు గురించి మనం అడుగుతున్న ప్రశ్న. మిగిలిన ప్రశ్నలు వలసలు, గత ప్రభుత్వాల నిర్ణయాలు, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత, ప్రజల బాధ్యత మరియు ఒక విద్యార్థి భవిష్యత్తుతో పాటు మిగిలిన ప్రశ్నలు వలసలు, గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత, ప్రజల బాధ్యత మరియు ఈ ఒక్క విద్యార్థి భవిష్యత్తుతో పాటు ఇలాంటి పరిస్థితిలో ఉన్న మరిన్ని పాఠశాలలను భవిష్యత్తు ఏంటి అన్న దానిపై ఏది నిజం పరిశోధనాత్మక కథనం పార్ట్ 2లో కొనసాగుతోంది.